ఎత్తుకున్నాడు, మళ్ళీ ఈసారి కూడా ఎత్తుతాడు. మొన్న భార్య పేరు చెప్పినాడు, ఈసారి ఈయన ఎత్తుతాడు. మళ్ళా పోయినసారి భార్య పేరు చెప్పినాడు. మొన్న ఎంపీటీసీ సర్పంచ్ కౌన్సిలర్ల ఎలక్షన్లలో మళ్ళా కూడా చెప్పకుండా వరాల మాలిక్ కూడా చెప్పకుండా పిచ్చాన్ని ఎత్తేసినాడు. ఏమైనా ఎప్పుడైనా ఆయన పిచ్చాన్ని ఎత్తుకుంటాడు. మాట్లాడేటప్పుడు ఎంతసేపు ఉన్నా దుర్మార్గమైన మాటలు. వాడు ఆ నా కొడుకు ఎట్టా, ఈ నా కొడుకుని చెప్తా కొడతా, వాడిని కాలుతో కొడతా, ఈయన్ని కాదు, నీకు అనేటోళ్ళు లేకంత. ఆఖరుకు చేతగా సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. కట్టెలతో కొట్టండి, లేకపోతే నేను మనుషులు పంపిస్తా మీ చేత కాకపోతే అంటే ఎంతమందిని పొడిచినాడో ఆయన. ఎవడైనా రామరాజ్యం అంటే బుడ్డారాజ్యం తెచ్చానంటే విశాంత చంపినట్టు చంపుతానని. మన అవసరమా ఓట్లేసి చంపించుకోవడం? ఓట్లేసి చంపించుకోవడం, ఓట్లేసి తిట్టించుకోవడం మనకు అవసరమా? మళ్ళీ అట్లాంటి వ్యక్తులు అవసరమా మనకు? చోర్నా ఉస్కు ఆత్మకుని చోడితే పూరా ఆత్మకు దర్శనం. ఎంతమంది చూస్తాను, 3 ఏళ్ళు కనపడలేదు మహానుభావ. కరోనా అప్పుడు కనపడలే, ఎక్కడ కనపడలే. అక్కడ ఒక ఆయన అన్నాడు, నేను ఈ లోకేష్ బాబు పప్పు బాబు ఉన్నాడు, ఆ పప్పు బాబు కూడా రాసుకుంటుంటాడు, ఈయన రాసుకుంటుంటాడు. ఏం రాసుకుంటారు వీళ్ళందరూ కలిసి? ఏం చేస్తారు? ఏం మీకలేరు, ఏమి ఇవన్నీ చూసి సాలైపోయింది. నేనేం కొత్తగా వచ్చినానా ఈ ఊరికి? 14 ఏళ్ళే నేను వచ్చి. ఎక్కడన్నా జరిగిందా ఏమన్నా ఒక మూలన ఏమన్నా కదిలిందా? ఏం తెగదు, తెల్లవారదు, ఏం కాదు. అంటే అటువంటి వ్యక్తులు దుర్మార్గులను దూరం పెట్టాలి మనం.